హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే ఈ వీడియోలో నాగార్జున గారి మొదటి భార్య లక్ష్మి గారి గురించి, ఆవిడ నాగార్జున గారితో ఎందుకు విడిపోయింది, అలాగే ఆ తర్వాత ఎవరిని పెళ్లి చేసుకుంది అనే విషయాల గురించి తెలుసుకుందాం. అక్కినేని నాగార్జున గారి మొదటి భార్య సినీ నిర్మాత అయిన రామానాయుడు గారి కుమార్తె లక్ష్మి దగ్గుపాటి. ఈమె వెంకటేష్తో కలిసి కవలలుగా జన్మించిందని చెబుతూ ఉంటారు. అందుకే వెంకటేష్ గారికి లక్ష్మి దగ్గుపాటికి పోలికలు ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈమె యుఎస్ఏలో చదువుకొని అక్కడే ఇంటీరియర్ డిజైనింగ్ నేర్చుకుంది. అలాగే నాగార్జున లక్ష్మి గారి వివాహం పెద్దలు కుదిర్చిన వివాహం కాదని, వీరిద్దరూ విదేశాలలో చదువుకున్నప్పుడు ప్రేమించుకున్నారని చెబుతూ ఉంటారు. ఆ తర్వాత ఆ విషయం తమ పెద్దవాళ్ళకు చెప్పి పెళ్లి చేసుకున్నారు. పెళ్ళైన తర్వాత వీరిద్దరికి నాగ చైతన్య పుట్టాడు. ఆ రోజుల్లో నాగార్జునకి ప్లే బాయ్ అని పేరు ఉండేది. అప్పుడే నాగార్జున గారికి అమలతో ఎఫైర్ ఉందనే విషయం తెలిసి లక్ష్మి గారు నాగార్జున గారి నుంచి విడిపోయారని చెబుతారు. అంతేకాని ఆ సమయంలో ఆమె ఇంకెవరిని ఇష్టపడలేదని చెబుతారు. అలాగే నాగార్జున గారికి అమలకి పరిచయం ఏర్పడడానికి కారణం రామానాయుడు గారు. వీరిద్దరిని పెట్టి చిన్నబాబు అనే సినిమా తీశారు. ఆ తర్వాత శివ, ప్రేమ యుద్ధం ఈ సినిమాలు చేసే సమయంలో నాగార్జున గారు అమలను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అలాగే తన తల్లి లక్ష్మి అంటే చిన్నప్పటి నుంచి నాగ చైతన్యకు చాలా ఇష్టం. అందుకే నాగ చైతన్య 18 సంవత్సరాల వరకు తన తల్లి దగ్గరే పెరిగాడు. అలాగే నాగ చైతన్యకు చిన్నప్పటి నుంచి తన తల్లి అంటే చాలా భయం ఉండేదట. అందుకే తన ప్రేమ విషయం తన తల్లితో చెప్పడానికి చాలా భయపడేవాడట. అలాగే ఒక సందర్భంలో తన ప్రేమ గురించి తన తల్లితో చెప్పి ఒప్పించాడని నాగ చైతన్య ఒక ప్రెస్ మీట్లో చెప్పాడు. అలాగే నాగ చైతన్య తన చిన్నప్పటి నుంచి తన మామయ్య తోటి, అలాగే తన తండ్రి నాగార్జున తోటి కలిసి సినిమా షూటింగ్లకి వెళ్ళేవాడు. అంతే తప్ప నాగ చైతన్యకి మొదట్లో సినిమాలపై ఎటువంటి ఆసక్తి ఉండేది కాదు. అలాగే లక్ష్మి గారికి తన కొడుకు కూడా తన తండ్రిలాగా మన్మధుడిగా మారతాడని భయపడి చిన్నప్పటి నుంచి నాగ చైతన్యతో చాలా కఠినంగా ఉండేది. కానీ నాగ చైతన్య పెద్దవాడయ్యాక తన కొడుకు భవిష్యత్ కోసం అతను కోరుకున్నట్టుగానే సినిమా హీరో అవ్వడానికి ఒప్పుకుంది. అలాగే నాగ చైతన్య సినిమా హీరోగా మారింది తన తండ్రి నాగార్జున సపోర్టుతోనే. అలాగే లక్ష్మి గారు నాగార్జున గారితో విడిపోయిన తర్వాత తన ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీని ఎంతో విస్తరించి ఆ తర్వాత శరత్ విజయ్ రాఘవన్ని పెళ్లి చేసుకుంది. ఈయన చూడడానికి లక్ష్మి గారి కంటే పెద్దవాడిగా కనిపిస్తాడు. ఈయన సుందరం మోటార్ కంపెనీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా పనిచేశారు. అలాగే ఈయన ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్లో ఎంఎస్ చదువుకున్నారు. అలాగే ఈయన ఎంబీఏ కూడా పూర్తి చేశారు. ఈయనకి 35 సంవత్సరాల పాటు వివిధ కంపెనీలో పనిచేసిన అనుభవం కూడా ఉంది. అలాగే ఈయన ఒక సాంప్రదాయమైన తమిళ ఫ్యామిలీ నుంచి వచ్చాడు. ఈయన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కూడా చాలా పెద్దదని చెబుతారు. అలాగే ఈయనకు తన భార్య లక్ష్మి అంటే చాలా ఇష్టమని చెబుతారు. అలాగే లక్ష్మి గారు తన కొడుకుని నాగ చైతన్య సమాంతను ప్రేమిస్తున్నాడని తెలిసాక తను కూడా చెన్నైలో ఉండి సమాంత కుటుంబ సభ్యుల గురించి దగ్గరుండి తెలుసుకొని ఆ తర్వాత నాగ చైతన్యకు సమాంతతో పెళ్లి చేయడానికి ఒప్పుకున్నారని వార్తలు కూడా వచ్చాయి. అలాగే లక్ష్మి తన కొడుకు నాగ చైతన్యకు సమాంతకు జరిగిన నిశ్చితార్థంలో ఒక స్పెషల్ అట్రాక్షన్గా కనిపించింది. అలాగే నాగ చైతన్య సమాంతతోటి తన తల్లి లక్ష్మితోటి తీయించుకున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సో ఫ్రెండ్స్, చూశారుగా నాగార్జున గారి మొదటి భార్య అయిన లక్ష్మి దగ్గుపాటి గారి గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.